అందరికీ నమస్కారం. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి రాళ్ల దాడి అత్యంత దుర్మార్గం, చాలా బాధాకరం. ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి రాళ్ల దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పిరికి పందల్లారా, చేతగాని దద్దమ్మల్లారా, దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రజాక్షేత్రంలో కదా ఎదుర్కోవాలి. అది చేతగాని దద్దమ్మలు ఏ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా ప్రజా నిరాజనం పడుతుంటే, బ్రహ్మరథం పడుతుంటే, రాబోయేటటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయం తథ్యం అని చెప్పి వచ్చేటటువంటి జనాల్లో ప్రతిస్పందనలో అర్థం అవుతుంటే చేతగాని దుర్మార్గులంతా కూడుగట్టి కూటమి గట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు రాళ్లదాడి చేస్తారా? ఇది ఎంత దారుణం, అన్యాయం అని చెప్పి నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం అన్యాయం చేశారు? ఇదా వైఎస్ఆర్ రక్తాన్ని ఈ రోజు మీరు కళ్ళ చూశారు. గతంలో కూడా ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయాలి అని చెప్పి ఒక ప్రయత్నం చేశారు, విఫలమయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు, ప్రజలకు చాలా సేవ చేశారు. అందుకోసం మీరు ఇచ్చినటువంటి బహుమానమా ఇదని చెప్పి దుర్మార్గులను నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏ అన్యాయం చేశారు? చేతనైన వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మంచే కదా చేశారు. ఆ నాయకుడికి ఈ విధమైనటువంటి దాడి చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? మీరు మనుషులా, పశువులా నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి ముమ్మాటికి కుట్రపూరితమైనటువంటిది. ఇది మరో హత్యా ప్రయత్నం. ఆ క్యాటర్ బాల్ ఏదైతే కొట్టారో, ఓ షార్ప్ షూటింగ్, అందులో నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తే ఖచ్చితంగా ఈ దాడి చేశారు. ఉద్దేశపూర్వకంగానే విద్యుత్ లైన్ల అంతరాయం కలిగించారు. అటు ఇటు బిల్డింగ్లు మేంచి జగన్మోహన్ రెడ్డి గారి చిన్న మెదడుకి టార్గెట్ గా, అంటే రాయి తగలగానే నరాల లోపల చిట్లిపోయి ఆయన మరణించాలనేటువంటి లక్ష్యంతోనే ఈ యొక్క దాడి జరిగింది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా దాడులు చేసి భయపెట్టాలని ఎవరన్నా అనుకుంటే అది మీ వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వైఎస్ఆర్ రథం, గుండెలు పగలని, రక్తం కారని, కండలు కరగని, విజయకాంక్షని శ్వాస అయితే ఆ ఊపిరి ఆపుట ఎవడతరం అన్నాడు మహానుభావుడు. ఆ మాటలకు ప్రతీక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీరు ఈ దాడి చేసి ఉండొచ్చు తప్ప ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ పూల దండలు వేస్తారు, పూల హారతులు పడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా భగవంతుడు ఆశీస్సులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, ప్రజల దీవెనలు, శ్రీరామ లక్ష్మణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత వరకు మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఒంట్లో రక్తాన్ని కలజూడగలరేమో తప్పితే ఆయనకి ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రజల గుండెల్లో కూడుగట్టుకున్నటువంటి అభిమానాన్ని మీరెవరో తాకలేరు అని చెప్పి తెలియజేస్తూ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, పడిలేచిన కెరటంలో ఉవ్వెత్తున మళ్ళీ ప్రజా సంక్షేమంలోకి, ప్రజా సమక్షంలోకి మేము సైతం సిద్ధం బస్సు యాత్రతో మరింత జయ జయ ధ్వనులు మోగించుకుంటూ తన జైత్ర యాత్రని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.